హాయ్ స్నేహితులారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? మరి యొక్క పర్యాయంలో మిమ్మల్ని అందరినీ కలుసుకోవటానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి సమస్త మహిమ మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారికి చెరువునుగాక. మరి క్రిస్మస్ సీజన్లోకి మనం అడుగుపెట్టేసాం. అనేక దేశాల్లో, అనేక ప్రాంతాల్లో, అనేక చోట్ల అప్పుడే మీటింగ్స్ కానివ్వండి, అదేవిధంగా గ్రాండ్ క్రిస్మసెస్ కానివ్వండి, యూత్ క్రిస్మస్ కానివ్వండి, ఉమెన్స్ క్రిస్మస్ కానివ్వండి, ఇలా అద్భుతమైనటువంటి ఈ క్రిస్మస్ సెలబ్రేషన్స్ జరుగుతూ ఉన్నాయి. నిజంగా నేను ప్రభువుని స్తుతిస్తున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. డిసెంబర్ వచ్చిందంటే అనేక మంది హృదయాలలో ఒకే ఒక ఆలోచన ఉంటుంది. ఎందుకంటే యేసు పుట్టిక ఏమంటే ప్రతి ఇంట ఆనందం, ప్రతి ఇంట సంతోషం. లోక శుభవార్త 2వ అధ్యాయము 13వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా ఉండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని దేవుణ్ణి స్తోత్రము చేయుచుండెను. చాలా సంతోషం. పరలోక సైన్య సమూహం యేసుక్రీస్తు ప్రభువారు జన్మించినటువంటి ఆ బెత్లెహేము అనేటువంటి పురంలో, బెత్లెహేము అనేటువంటి ఆ గ్రామంలో సత్రములో వారికి స్థలము లేనందున పశువుల తొట్టిలో ఆయన్ని పరుండు పెట్టారు. ఆ ప్రదేశం అంతా కూడా సర్వోన్నతుడైనటువంటి దేవుని దగ్గర ఉండేటువంటి ఆ మహిమతో ఏమండి ఆ స్థలం అంతా కూడా నిండిపోయినట్లుగా మనం చూస్తాం. ఇదే క్రిస్మస్ కాంతి, క్రీస్తు వెలుగు. ఏమండి ఆ పశువుల ఆ స్థలం అది ఎవరో కాదు, నీ జీవితము నా జీవితమే. క్రీస్తు వెలుగు మన మీద ప్రకాశించినప్పుడు, క్రీస్తు వెలుగు మన మీదకి ప్రసరించినప్పుడు, క్రీస్తు వెలుగు మన మీద ఉదయించినప్పుడు ఖచ్చితంగా మనం చీకటిలో నుండి వెలుగులోకి ఖచ్చితంగా వస్తాం. చీకటి అంటే ఇక్కడ పాపపు స్థితి. యేసుక్రీస్తు ప్రభువారు వెలుగుగా భూమి మీదకి వచ్చి ఆయన నీ స్థితిని, నా స్థితిని ఆయన మార్చాడు. పాపపు బానిసత్వంతో, పాపపు సంఖ్యలతో లాక్ చేయబడిన నీ జీవితాన్ని యేసు విడిపించటానికి వెలుగుగా ఈ భూమి మీదకి ఆయన వచ్చాడు. ఆయన వెలుగు మన మీద ప్రకాశించినప్పుడు, ప్రసరించినప్పుడు, ఉదయించినప్పుడు మన జీవితమే మారిపోతుంది. ఇక మీదట మన పాపానికి బానిసలం కాదు. ఇక మీదట పాపం మన మీద ఏలుబడి చేయదు. ఇక మీదట పాపం మనలను పట్టుకోవటానికి, పాపం మన మీద అధికారం చేయటానికి అధికారం లేదు. కారణం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు ఆ వెలుగు మన మీద ప్రకాశించింది కాబట్టి మనము ఆయన సొత్తు. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకే ప్రభునందు ప్రియదేవుని పిల్లరా, ఈ రోజు నుంచి అయినా మీరు నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే మీ జీవితాల ద్వారా దేవునికి మహిమ ఘనత కలగాలని మీరు ప్రార్థించాలి. కన్నీళ్ళతో ఆయన పాదాలు పట్టుకొని ఏడవాలి. నిజమైన క్రిస్మస్ ఏంటంటే మన పాపంలో నుండి పరిశుద్ధ జీవితాన్ని జీవించడానికి ఇష్టపడాలి. దేవుడికి ఎవరంటే ఇష్టం అన్నది ఆలోచన చేస్తే, ఎవరైతే పరిశుద్ధంగా జీవించటానికి ఇష్టపడతారో, ఎవరైతే పరిశుద్ధంగా జీవిస్తారో అలాంటి వారంటే దేవుడికి చాలా ఇష్టం. అలాంటి వారికి ఖచ్చితంగా దేవుడు బహుమానాలు అనేవి ఇవ్వకుండా అయితే ఉండడు. దేవునికి స్తోత్రం. అయితే ఈ సంవత్సరం ఎండింగ్లో మనం అందరం ఉన్నాం కనుక ఏమండి ఈ క్రిస్మస్లో ఉన్న రహస్యం ఏంటంటే దేవుడిని నువ్వు మనసారా ఆరాధించటం నేర్చుకోవాలి, మనసారా స్తుతించటం నేర్చుకోవాలి, మనసారా ఘనపరచటం నేర్చుకోవాలి. ఇదే నిజమైనటువంటి క్రిస్మస్. ఇదే క్రీస్తు వెలుగు, ఇదే క్రీస్తు కాంతి మన మీద ప్రసరించినప్పుడు మన జీవితాలే, మన బ్రతుకులే అండ్ మన లైఫే మారిపోద్ది. దేవునికి స్తోత్రం కలుగుగాక. దేవుడు కొద్ది మాటలు దీవించిన. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ అవర్ ఇండియా. హ్యాపీ క్రిస్మస్. ఈ సందేశం ద్వారా మీరు దీవించబడినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేయడం దయచేసి మర్చిపోవద్దు. మరి యొక్క సందేశంతో మరి యొక్క వీడియోలో మనం కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైనగాక.